సంచారంతో తిరుమల మరోసారి ఉలిక్కిపడింది. ఒకేసారి 2 చిరుతలు కనిపించడంతో భక్తులు బెంబేలెత్తిపోయారు. అలిపిరి నడక మార్గంలో భక్తులు వెళ్తున్న సమయంలో 2 చిరుతలు వాళ్లకు కనిపించాయి. చిరుతలను చూసి భక్తులు కేకలు వేయడంతో అవి అక్కడి నుంచి పారిపోయాయి. చాలా రోజుల తర్వాత మళ్లీ చిరుతల సంచారం కనిపించడంతో తిరుమలలో టెన్షన్ మొదలైంది. 2 చిరుతల ఆచూకీ కనుక్కునేందుకు పోలీసులు, విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపడుతున్నారు. ప్రస్తుతానికి భక్తులు చాలా జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేశారు. మెట్ల మార్గంలో వెళ్లే భక్తులను గుంపులు గుంపులుగా మాత్రమే అనుమతిస్తున్నారు. చిరుతల ఆచూకీ తెలిసే వరకు ఎవరూ ఒంటరిగా అలిపిరి మెట్ల మార్గంలో వెళ్లకూడదంటూ ఆదేశాలు జారీ చేశారు. ఈ మార్గంలో వరుసగా చిరుతల సంచారం భక్తులను భయాందోళనకు గురి చేస్తోంది. అప్పట్లో చిరుత ఓ చిన్నారిని చంపేసింది. తరువాత ఆ చిరుతలను పట్టుకునేందుకు అధికారులు బోన్లు కూడా ఏర్పాటు చేశారు. చిరుత కోసం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో చాలా చిరుతలు ట్రేస్ అయ్యాయి. దాదాపు 6 చిరుతలను బంధించారు అధికారులు. అప్పటి నుంచి ఇక్కడ చిరుతల సంచారం పెద్దగా లేదు. కానీ ఇప్పుడు ఒకేసారి 2 చిరుతలు కనిపించడంతో మరోసారి అలజడి చెలరేగింది. చిరుతల జాడ ఇంకా తెలియకపోవడంతో భక్తులతో పాటు అధికారులు కూడా భయంతో వణికిపోతున్నారు. 2 చిరుతల జాడ కనుక్కునేందుకు అధికారులు రంగంలోకి దిగి గాలిస్తున్నారు. అవి దొరికే వరకు భక్తులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.